తిరుపతిలో తొలగించాల్సిన ఓట్ల లెక్క 90,000, 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, 20,000 మందికి పైగా చిరునామాల్లో లేరు. వైకాపా హయాంలో దొంగ ఓట్లు. అక్కడ తిరుపతి గురించి తెలియదో తెలుసో, తెలిసి తెలియనట్లు రాసుకొచ్చారో వార్త తెలియదు. తిరుపతిలో ఇవాల్టికి చూసిన స్థానిక జనాభా 1,50,000 2 లక్షలు ఉంటే మిగతా వాళ్ళంతా ఫ్లోటింగ్ పాపులేషన్. అక్కడ తమిళనాడు నుంచి వచ్చినోళ్ళు, కర్ణాటక నుంచి వచ్చినోళ్ళు, వీళ్ళందరూ కూలి పనులు, షాపుల్లో పనులు, హోటళ్లలో పనులు, రోడ్ల మీద సరుకులు పెట్టి అమ్ముకునేటటువంటి పనులు, ఆ తినుబండారాల సెంటర్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ఎవరు ఉంటారు? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఎవరైతే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ఓటు ఇప్పించుకుంటాయి. ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు అట్లాగా ఓట్లు వేసుకుంటారు. వీడు అక్కడే వేస్తాడు, తమిళనాడులో ఇక్కడే వేస్తారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలక్షన్స్ టైంలో ఏం జరుగుతుందంటే, ఇదే ఇప్పుడు సర్ కాబట్టి ఇక్కడదా అక్కడదా అంటే వాళ్ళు తమ రాష్ట్రాన్నే ఉంచుకుంటారు. ఇది కామన్గా జరిగేది. లేని మనిషికి ఓటు వేయడం వేరు, ఉన్న మనిషి ఓటు తీసుకుని వదిలే. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఓటు ఎక్కడ ఓటో వినియోగించుకోవాలి. ఇప్పుడు అది తెలుగుదేశానికి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ అంటే తెలుగుదేశం రాయించినట్ట, లేదు వైసీపీకి ఓట్లు వేస్తే వైసీపీ వాళ్ళు రాయించుకున్నట్ట. రాయించేది వీళ్ళే ఖచ్చితంగా, పార్టీ వాళ్ళు. కానీ దొంగ ఓట్లని ఎందుకు అనాలి? బేసిక్గా సర్ ఇంపాక్ట్ అదే. ఒకే మనిషి 2 చోట్ల ఓటు ఉంటే పోతుంది, అది అసలు పాయింట్.